పట్టుకున్నట్టు ఎలా ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ లో ప్రతిసారి ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్లే అధికారంలోకి వస్తారనేది నేను దాదాపుగా 89 నుంచి చూస్తున్నా, 1989 నుంచి చూస్తున్నా. నేను టీచర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా వెస్ట్ గోదావరి చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడ్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే ఉందో అది ఎంప్లాయీస్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, నాయకత్వం మీద వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్లు గతంలో వెళ్ళాయి. ఈసారి ఏంటంటే దగా పడినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గంప గుత్తగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశారు. కారణాలు ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 58 నుంచి 60 సంవత్సరాలు చేయమని నేనే స్వయంగా, ఎందుకంటే కొవ్వూరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అది ఎందుకంటే స్పాన్ ఆఫ్ లైఫ్ పెరిగింది, ఖచ్చితంగా మేము కూడా పనిచేయగలుగుతాం, మాకు పెంచండి అని అన్న తర్వాత ఆయన కొవ్వూరు బస్ స్టాండ్ లోనే 60 years చేస్తామని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. అదే విధంగా ప్రాతినిధ్యాలు, పోరాటాలు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పోరాటం దాకా కాకుండా వెళ్లకుండానే ప్రాతినిధ్యాల ద్వారానే అనేక సమస్యల పరిష్కారం చేసినటువంటి అనుభవం ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘ నాయకులు కూడా, ఎందుకంటే సాగర్ గారు కానీ మిగతా ఎవరికైనా కానీ అందరికీ తెలుసు, ఎందుకంటే వినే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండేది, ఇప్పుడు వినని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి పరిస్థితి. సిపిఎస్ వారంలో రద్దు చేయటం కానీ, విద్యా వ్యవస్థను ఒక ప్రయోగశాల చేయటం కానీ, ఉపాధ్యాయ ఉద్యోగుల కార్మికుల్లో ఈ రోజు ఎవరు సంతృప్తిగా ఉన్నారంటే డైరెక్ట్ గా చెప్తే చీఫ్ సెక్రటరీ సంతృప్తిగా ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్లో కొంత ఒక వర్గం సంతృప్తిగా ఉంది, ఐపీఎస్ లో కొంతమంది సంతృప్తిగా ఉన్నారు తప్ప దిగువ కేడర్ ఎవరు కూడా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరు కూడా ఎక్కడా కూడా సంతృప్తి లేదనేది తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హెరాస్మెంట్ తో పాటు ఆర్థిక వెసులుబాటు, ఎందుకంటే రిటైర్డ్ ఈయన 62 ఎవరు అడగకుండా 62 చేశాడు. 62 చేసిన తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఈ రోజు కూడా రానటువంటి నా మిత్రులు కానీ, నాతో పనిచేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఎవరైతే కరోనా టైంలో చనిపోయినటువంటి పిల్లలకి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేని పరిస్థితులు. ఎందుకంటే స్వయంగా నా రూమ్మేట్ చనిపోతే వాళ్ళ అబ్బాయికి ఈ రోజు కూడా పోస్టింగ్ రాలేదు తెనాలిలో. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇబ్బందులకు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఓటు అనే ఆయుధం ద్వారా దాన్ని ఏ విధంగా చెప్పాలి అనే దాని మీద చెప్పారు. ఆ విధంగానే జరిగింది. దాంతో పాటు ఈ రోజు నేను ఇందాక అన్నట్టుగా వన్ సైడ్ అయినటువంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డికి పడవ అంటే కొన్ని పడతాయి. ఎందుకు పడతాయంటే కులము, వర్గము, మతము, ప్రాంతం లాగా మనం ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఉన్నాయో అవి కూడా ఎంప్లాయీస్ లో ఉన్నాయి. వాటికి వీళ్ళేం అతిథులేం కాదు. వీళ్ళు కూడా అతిథులు కానప్పటికీ మేజర్ గా ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎందుకు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు 42% ఫిట్మెంట్ ఇచ్చారు, పెన్షనరీ బెనిఫిట్స్ ఎప్పటికప్పుడు అందాయి, పిఎఫ్ కి ఎప్పుడు కూడా ఎదురు చూసిన పరిస్థితి లేదు అప్లికేషన్ పెట్టిన తర్వాత. దాంతో పాటు డిఏలు, 2 డిఏలు, 3వ డిఏ పెండింగ్ అంటుందని రోడ్డు ఎక్కినా కానీ ఏ రోజు కూడా ఏ ఉద్యోగ సంఘాలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఆ బిఆర్టీఎస్ రోడ్ లో చేస్తున్నటువంటి ధర్నాలకు కానీ, వెళ్తున్నటువంటి వ్యక్తులకు కానీ, అంగన్వాడీలను కానీ, ఆశా వర్కర్లు కానీ వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది మనం చూస్తాం. ఎందుకంటే అంగన్వాడీలు అన్ని రోజులు సమ్మె చేశారు. సమ్మె చేసి ప్రభుత్వం సరెండర్ అయిందా, వీళ్ళు సరెండర్ అయ్యారంటే వీళ్ళు సరెండర్ అవ్వాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి. ఎందుకంటే వేతన జీవి ఎప్పుడైనా సరే ఒక నెల రోజుల జీతం రాకపోతే అతని ఈఎంఐలు ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి, కుటుంబ పోషణ ఉంటుంది, రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప వాళ్ళ మనసులు గెలుచుకొని ఏ విధంగా చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజల యొక్క ఏదైతే తీర్పు కోసం ఎదురు చూస్తా ఉన్నారో ఆ తీర్పు ముందుగానే వీళ్ళు ఒక సైరన్ లాగా వీళ్ళు ఇచ్చారు. బ్లో విజిలర్స్ అంటారు, విజిల్ బ్లోయర్స్ లాగా వీళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ ఈ ప్రభుత్వం మాకు వద్దు, ఈ ప్రభుత్వం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, సిపిఎస్ వారంలో రద్దు చేస్తానని అవగాహన లేదని చెప్పడం కానీ, అదే విధంగా పిఆర్సీ విషయంలో కానీ, ఫిట్మెంట్స్ విషయంలో కానీ, ఇందాక మన విక్రమ్ గారు చెప్పారు హెచ్ఆర్ఏ ఏ విధంగా పెరుగుతా పోవాల్సిన హెచ్ఆర్ఏ తగ్గుతా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు వెంకటరామరెడ్డి అనే ఒక అతన్ని అడ్డం పెట్టుకొని ఆ సచివాలయ ఉద్యోగులతో ఏ విధంగా ట్రీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే విధంగా దురదృష్టం ఏంటంటే ఐక్యత సంఘర్షణ అనేది ఉద్యమాలకు ఉంటాయి, కానీ దురదృష్టం ఐక్యత లేదు, సంఘర్షణ లేదు. ఈ రోజు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాల విషయంలో ఎందుకంటే వాళ్ళు కూడా కులాల వారీగా విడిపోయారు, వాళ్ళు కూడా మతాల వారీగా విడిపోయారు, వాళ్ళు కూడా ప్రాంతాల వారీగా విడిపోయారు, వాళ్ళు కూడా ప్రభుత్వ వ్యతిరేక అనుకూల వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితులు హక్కులు సాధించాల్సిన వ్యక్తులు ఐక్యత లేకుండా పోయినందువల్ల ఈ 5 సంవత్సరాలు నరకం అనుభవించారు. ఈ నరకం నుంచి బయటపడడానికి ఏకైక ఆయుధం ఓటు.
ఆ ఓటుని ఎందుకంటే 5 లక్షల కరెక్టే, పోలైపోయాయి, నిక్షిప్తంగా ఉన్నాయి. మేము 130 సార్లు బటన్ నొక్కాం కాబట్టి అది మాకే అని వాళ్ళు అంటారు. ఏకపక్షంగా అయిందని మీరు వార్ వన్ సైడ్ అని మీరు అంటారు. సరే, ఎవరి ధీమా వాళ్ళది, నేను దాంట్లోకి వెళ్ళను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంక 9 రోజుల్లో కౌంటింగ్ వేయడానికి ఎంత ఇబ్బందికి గురి చేశారు, లేదా వాళ్ళకి ఫామ్స్ ఇచ్చే విషయంలో ఫామ్ 12 దగ్గర కానీ ఇన్ని ఇబ్బందులు చూసాం. మధ్యలో వార్తలు చూసాం ప్రలోభాలని. ఒక పోలీస్ ఆయన్ని కూడా, కానిస్టేబుల్ను ఎవరినైనా సస్పెండ్ చేశారు, 5,000 తీసుకున్నారని అదొక వార్త చూసాం. ఇవి అయిపోయినాయి. ఇప్పుడు కౌంటింగ్కి సంబంధించి టేబుళ్ళ దగ్గర కూడా రగడ బిగినైంది. సో తక్కువ ఇస్తున్నారు, లేదా అవి కొంత నల్లిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. 17C మీద ఒక ఇష్యూ అయితే 23 ఇచ్చారన్నది ఇంకొక గొడవ నడుస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సంతకాలు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించాలా, వీళ్ళు సంతకం పెట్టాలా అనే దాని మీద ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా దాని మీద క్లారిటీతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే వాళ్ళని